దినమును మనకి అనుగ్రహించినట్టు దేవాది దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. కనుక మనము జనవరి నుంచి ఇప్పటి వరకు మనకి కొరకు నూతనంగా చెల్లించటకు ఆత్మికంగా ఫలాల కోసము మన జీవితము నూతనపరచబడాలని ధ్యానం చేస్తుంటాం. మరి ఫిబ్రవరి మాసము కానుకల గురించి దేవునికి మరి అర్పణ కోసము ఏ విధంగా అర్పించాలి, విలువైంది అమూల్యమైనది ఏంటనేది ధ్యానం చేస్తున్నాం. మార్చి నెల ఏప్రిల్ కూడా సెలవు ధ్యానంలో ధ్యానం చేస్తాం. మే నెల దేని గురించి ధ్యానం చేస్తామండి? పరిశుద్ధాత్మ కూతురు అయిన తర్వాత మరి దేని గురించి ఆరోహణం కొరకు, ఆరోహణం అయిన తర్వాత త్రిత్వము. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాము? త్రిత్వ దినాల్లో ఉన్నాం. సరే, నేను త్రిత్వము కోసం వాక్యం చెప్పాను. మరి ఏం చెప్పాను అనే దాని గురించి మీరు చక్కమైన నాకు చెప్పినట్లయితే నేను ముందుకు వెళ్తాను ఈరోజు వాక్యంలోకి. ఎలాగంటే త్రిత్వము ఎన్ని రూపములుగా ఏ విధంగా మనం వివరించుకున్నాం. త్రిత్వం అంటే ఏంటండి? మూడు. మరి త్రిత్వం యొక్క దేంట్లో త్రిత్వాన్ని చూసాం చెప్పండి? కాలముల్లో త్రిత్వం ఉంది. ఇంకా చెప్పాలి. మరి చెట్టు ఇంకా మంచిది. ఇక్కడే కాదు, వెనకాల తమిళ్ళు చెప్పాలండి. విన్నారు కదా? అంటే ఈ చెవిని మీదవి ఈ చెవిని వినేసి వదిలేయకూడదండి. వాక్యం కదా, ఫలింపు. ఇంకొకరు బాగు చేయాలంటే ఇది మన హృదయంలో భద్రపరచుకోవాలి. మరి యేసయ్య మనకి తండ్రి 10 ఆజ్ఞలు ఎక్కడ రాసిచ్చారు? రాతి పలకల మీద. మన హృదయం అనే పలకల మీద ఇవన్నీ రాసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. కనుక ప్రియ విశ్వాసులారా, త్రిత్వము గురించి వాటి గురించి చెప్పాము. ఇంకా పక్షుల గురించి చెప్పాము. ఇంకా ఓకే, ఇంకొకటి చెప్పలేదు. అది ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకటి చెప్పలేదు అంటే సమయం లేదని చెప్పలేదు. కాలాల గురించి చెప్పాను. కాలాలు తినే పండేది. ఇప్పుడు ఈ నెల అయిపోతే వచ్చే నెల నుంచి అవి దొరుకుతాయి కాదండి. తాటికాయలో ఎన్ని ఉంటాయండి? తాటికాయలు అంటామా, తాటికాయ అంటామా? అందులో 3 ఉన్నాయి కదా. తాటికాయ కూడా దేనికి సాదృశ్యమైంది? త్రిత్వమునకు సాదృశ్యమైంది. కనుక త్రిత్వం అనేటువంటి సిద్ధాంతము క్రైస్తవ విశ్వాసంలో ప్రాథమిక సత్యమై ఉన్నది. అలాగనే మరి చూసినట్లయితే త్రిత్వము అనేది ట్రినిటీ అనే పదంలో బైబిల్ నుంచి చూడగలుగుతాము. మరి ఈ యొక్క ట్రినిటీ అనేది, త్రిత్వం అనేది గ్రీకు భాషలో రియాన్స్ అనే పదము త్రిత్వమునకు వాడారు. మరి దీనిని అధియోకారుడైనటువంటి థియోఫిలస్ అనేటువంటి మరి ఆయన క్రీస్తుకము 181వ సంవత్సరంలో మరి మొట్టమొదటిగా వాడినట్లు చెప్తున్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క పదము టర్టూలియస్ అనేటువంటి వారు 2220 క్రీస్తుకములో మరి ప్రథమగా వాడారు. అలాగనే ఈ యొక్క ట్రినిటాస్ అనేటువంటి పదాన్ని మరి మాట నుండి ఆంగ్లంలోనికి ఎలా తర్జుమా చేశారంటే ట్రినిటీ అనేటట్టుగా పదముగా మరి ఉద్భవించింది. మరి అలాగనే ఇంకా చూసినట్లయితే త్రిత్వము ఒక గొప్ప మర్మమైంది. ఏంటండి? త్రిత్వము ఒక గొప్ప మర్మమైంది. కనుక మరి అలాగనే ఇంకా చూసినట్లయితే మరి బైబిల్లో త్రిత్వం కంటే మర్మయుక్తమైనటువంటి బోధలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి దేవుని నిత్యత్వమును గ్రహించుట మరి బహు కష్టకరంగా ఉంటుంది. కనీసము త్రిత్వమును గూర్చి మరి ఇంకా వివరించడానికి కొన్ని ఉదాహరణలు ఉపయోగించవచ్చు. కానీ దేవుని నిత్యత్వమును గురించి వివరించుటకు ఉదాహరణలు చాలవు. కనుక ప్రియ విశ్వాసులారా, ఇక చూసినట్లయితే త్రిత్వ సిద్ధాంతమైనటువంటి ఈ అంశంలో తప్పు జరిగితే అది అత్యంత ప్రమాదకరం.
ఏంటండి త్రిత్వ సిద్ధాంతంలో వంశంలో తప్పు జరిగితే అత్యంత ప్రమాదకరము. దీని గురించి మరి నేర్చుకున్నటకు బహుగా ప్రయాసపడవలసిన వారమే ఉన్నాము. కనుక ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే మనము ఈ యొక్క త్రిత్వంలో ఉన్నటువంటి త్రిత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటో నేను క్లుప్తంగా వివరించి ఈరోజు వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే మరి మన త్రిత్వం గురించి ఎవరికైనా చెప్పాలంటే మనం తెలుసుకోవాల్సింది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. త్రిత్వం యొక్క ప్రాముఖ్యత. త్రిత్వం లేనట్లయితే మరి పాప ప్రాయశ్చిత్తము విషయంలో మరి ఇబ్బంది కలుగుతూ ఉండేది. కేవలము మరి సృష్టింపబడేటువంటి వ్యక్తి లోకమును ఎలాగా భరించగలడు? దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు. కనుక మరి త్రిత్వము లేనట్లయితే విశ్వాసం చేతనే మరి నిత్యత్వమును అనేది ఎలా సాధ్యమవుతుందో మన యొక్క నిత్య రక్షణను అలాగని ఒక సృష్టించబడే వ్యక్తి అనుగ్రహించలేరు. కానీ ఇంత గొప్ప రక్షణ కొరకు మనము ఒక సృష్టించబడినటువంటి వ్యక్తి పైన ఆధారపడగలగాల్సిన వారిని ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు గారు అనంత దేవుడు కానట్లయితే మనం ఆయనకు ప్రార్థించి ఆయనను ఆరాధించగలమా? అలాగే మానవుని ఆరాధించకూడదు. మానవుని ఆరాధించవచ్చా అండి?